హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కేబీ ఫుడ్ ల్యాబ్. ఐఎమ్ సత్య. ఈ రోజు మన రెసిపీ బంగాళదుంపలను యూజ్ చేసి ఒక రెసిపీ చేశాను. ఫ్రెంచ్ ఫ్రైస్ తరహాలోనే ఉంటుంది రెసిపీ. కొత్తగా క్రియేట్ చేసిన రెసిపీ ఇది. టేస్ట్లో చాలా భిన్నమైన టేస్ట్ ఉంటుంది. దాని పేరే లెమ్జిన్ పొటాటో ఫ్రైస్. రెసిపీ కోసం ఫస్ట్ ఒక బాణల్లో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ ముక్కలా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని ఒక ఆల్మోస్ట్ హాఫ్ కేజీ నేను ఇందులో వేసుకుంటున్నాను. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ని కట్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు వాటర్ లో వదిలేస్తే వాటిలో ఎక్స్ట్రా స్టార్చ్ అనేది వదిలేస్తుంది అనమాట. వాటర్ లోకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనూ టోస్ట్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు, లేదంటే అడుగు పట్టేస్తుంది. స్పైసీనెస్ బ్యాలెన్స్ చేయడం కోసం మీకు నచ్చినన్ని మిర్చి, అలాగే ఇక్కడ సన్నగా పొడవుగా తరిగిన అల్లం ముక్కలు ఒక 2 ఇంచులు వేసేద్దాం. మంచి ఫ్లేవర్ ని బ్యాలెన్స్ చేయడం కోసం ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేద్దాం. పొటాటో అనే ఈ పదం స్పానిష్ పదమైనటువంటి పటాటా అనే పదం నుంచి వచ్చింది. పటాటా అంటే స్వీట్ పొటాటో అని అర్థం స్పానిష్ లాంగ్వేజ్ లో. కలర్ కోసం కొంచెం పసుపు, అలాగే కొంచెం లెమన్ జ్యూస్, 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది, ట్యాంగీ టేస్ట్ వస్తుంది డిష్కి. పొటాటో యాక్చువల్గా మంది కాదు. పొటాటో వచ్చింది బొలివియా, పెరుగు దేశాల నుంచి వచ్చింది మనకి. 16th సెంచరీలో కొలంబియన్ ఎక్స్చేంజ్ జరిగినప్పుడు పోర్చుగీస్ వారు ఈ పొటాటోని ఇండియాకి తీసుకొచ్చారు అనమాట. 5 నిమిషాలు స్లో ఫ్లేమ్ మీద టోస్ట్ చేసుకున్న తర్వాత కంప్లీట్ గా కుక్ అవుతుంది పొటాటో. ఆ తర్వాత దించే ముందు కొంచెం కరివేపాకు వేసుకుని దించేసుకుందాం. ఇప్పుడు అర్థమైంది కదా ఈ డిష్ కి పేరు ఎందుకు పెట్టాను. లెమన్ జింజర్ వాడాం కాబట్టి లెమ్జిన్ అయింది. పొటాటో ఫ్రైస్ షేప్ లో ఉంది పొటాటో ఫ్రైస్. నాకు తెలిసి ఈ రెసిపీ మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.